ఇండియా ఈ సిరీస్లో 2-0 అప్. అయితే ఈ మ్యాచ్ ఎక్కడవుతుంది? రాజ్కోట్లో. ఈ మ్యాచ్ అయినా మొహమ్మద్ షమి ఆడతాడా లేదా? ఒక విషయం అన్నోటీస్ పోతుంది. అదేంటంటే సూర్యకుమార్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ కెప్టెన్సీ చాలా మంచిగా చేస్తున్నాడు. తన బ్యాటింగ్ ఏమైంది? అండ్ ఫైనలీ ఇంగ్లాండ్ ఈ రాజ్కోట్లో మ్యాచ్ గెలిచి కంబ్యాక్ చేస్తారా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ముందు చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ, దాని తర్వాత మీ అందరి ఫేవరెట్ ఐపీఎల్. మరి అన్నిటికీ రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మీరు ఒక్క పని చేయాలి. అదేంటంటే కిందకెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. సరే, ఎక్కడ మొదలు పెడదాం? ఈ మ్యాచ్ గురించి రాజ్కోట్లో ఆడుతున్నారు. మన కెప్టెన్ దగ్గర నుంచి మొదలు పెడదాం. సూర్యకుమార్ యాదవ్ సూపర్ కెప్టెన్సీ చేస్తున్నాడు. కెప్టెన్సీ రికార్డ్ చూడండి. సూర్యది ఇప్పుడు దాకా వరల్డ్ కప్ తర్వాత తనకి క్యాప్టెన్సీ ఇచ్చారు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 19 మ్యాచెస్ ఆడితే 16 మ్యాచెస్ గెలిచారు. T20 ఫార్మాట్లో ఇలా మ్యాచ్లు గెలుస్తాం చాలా కష్టం. మంచి పర్సంటేజ్ ఉంది, విక్టరీ పర్సంటేజ్ యాజ్ ఎ క్యాప్టెన్. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఏమైంది? మీ అందరికీ కూడా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు కదా. ఇంత మంచి బ్యాట్స్మెన్ ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో హీ వాజ్ అట్ ద నెంబర్ 1 పొజిషన్. మరి అక్కడ నుంచి ఫామ్ డిప్ అయిపోయింది. 30 కంటే ముందు యావరేజ్ పడిపోయింది, రన్స్ రావట్లే. దానికి కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఐ విల్ టెల్ యూ. నా ప్రకారం సూర్యకుమార్ యాదవ్ ఈ మధ్య ఎక్కువ క్యాప్టెన్సీ గురించి ఆలోచిస్తున్నాడు. యాజ్ ఎ బ్యాటర్ ఆలోచించట్లే. ఇట్ టెన్స్ టు హ్యాపెన్ మీరు క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఇందాక మీకు నెంబర్స్ చూపించా. 2024 నుంచి ఎప్పుడైతే తన క్యాప్టెన్సీ తీసుకున్నాడో అప్పటి నుంచే నెంబర్స్ డ్రాప్ అయినాయి. దానికి కారణము యాజ్ అ బ్యాటర్ మీరు మ్యాచ్కి వెళ్ళే ముందు ఏం ఆలోచించాలి? నేను బ్యాటింగ్ ఎట్లా ఆడాలి, ఇన్నింగ్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, పిచ్ ఎట్లా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా ఆలోచిస్తాం మనం. కానీ ఒకసారి క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఈ బ్యాటింగ్ గురించి ఆలోచిస్తాం పక్కన పెట్టి. ఏ ప్లేయర్ని ఆడిపియాలి, ప్లేయింగ్ 11లో ఎవరు ఉండాలి, పిచ్ కండిషన్స్ ఎలా ఉంటే ఏ కాంబినేషన్ ఆడిపియాలి, అపోజిషన్ బ్యాట్స్మెన్ వీక్నెసెస్ ఏంటి, ఏ బౌలర్కి ఎప్పుడు బౌలింగ్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. దట్ ఈస్ వెరీ నార్మల్. సో ఎక్కువ ఫోకస్ అనేది క్యాప్టెన్సీ వైపు పోతున్న రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం తన బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది లాంగ్ రన్లో సూర్యకుమార్కి ఇండియాకి మంచిది కాదు. హీ హ్యాస్ టు రియలైజ్ ఇట్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు తన బ్యాటింగ్ ఫెయిలియర్స్ గోయింగ్ అన్నోటిస్డ్. ఎందుకో తెలుసా? ఇండియా మ్యాచ్లు గెలుస్తున్నారు కాబట్టి. సేమ్ థింగ్ రోహిత్ శర్మతో అయింది ఫ్యూ మంత్స్ బ్యాకే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బంగ్లాదేశ్తో రోహిత్ శర్మ రన్స్ కొట్టలే. అప్పుడు ఇండియా టెస్ట్ సిరీస్ గెలిచారు కాబట్టి అన్నోటిస్డ్. దాని తర్వాత న్యూజిలాండ్ సిరీస్, బార్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియా మ్యాచ్లో ఓడిపోయారు. అప్పుడు చూడండి నోటీస్ అయింది రోహిత్ శర్మ ఫామ్. లాస్ట్కి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? రోహిత్ శర్మనే తనని డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది టీంలో. ఆ విషయం సూర్యకుమార్కి అవ్వకుండా ఉండాలని చెప్పేసి ముందు నుంచి తను టేక్ కేర్ చేయాలి. ఎందుకంటే హీజ్ ఎ ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్. ఈ ఫార్మాట్లో తన యావరేజ్ పెరగాలి, రన్స్ రావాలి. అప్పుడు తనకి మంచిది, ఇండియాకి మంచిది. మొహమ్మద్ షమికి ఏమైంది? 2 మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా ఆడలేదు. అసలు టీంలో ఎందుకు తీసుకున్నారు? మీ మనసులో కూడా ఇదే ఉంది కదా. అయితే చాలా మంది ఏమంటున్నారంటే దే ఆర్ జస్ట్ గెస్సింగ్. ప్రాక్టీస్ చూసి ఆ నీ చుట్టూ ప్రొటెక్షన్ ఉంది, అయితే ఇంజ్యూర్డ్ ఉన్నాడేమో, అందుకని ఇంకా ఈజ్ ద రోడ్ టు రికవరీ, అందుకనే మ్యాచ్ ఆడిపోయట్లేదు, కంప్లీట్లీ ఫిట్ అయిన తర్వాత మ్యాచ్ ఆడిపిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్స్లో తెలియజేయండి. అయితే నా ప్రకారం మొహమ్మద్ షమీని దే ఆర్ జస్ట్ ట్రీటింగ్ హిమ్ లైక్ ఎనీ అదర్ ప్లేయర్. సింపుల్. అపోజిషన్ చూసి, పిచ్ చూసి ఇండియా మ్యాచ్ గెలవాలి, దాని ప్రకారం ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేస్తున్నారు. మొహమ్మద్ షమి ఫిట్ అవుతాడా? ఒకవేళ ప్లేయింగ్ 11లో ఉంటే హెల్ప్ అవుతుందంటే ఆడిపిస్తారు, లేకపోతే ఆడిపోయట్లేదు. సో ఇప్పుడు దాకా పిచ్చెస్ ఎట్లా ఉండేది అంటే స్పిన్నర్స్ ఫ్రెండ్లీ, అందుకని మొహమ్మద్ షమికి ఆపర్చునిటీ దొరకట్లేదు. అయితే మీరు నన్ను ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు, అంటే ఈ మ్యాచ్ అన్నా ఆడతాడా లేదా అని. అయితే మా రంజీ ట్రోఫీ టీం రీసెంట్లీ వెళ్ళి రాజ్కోట్ ఇదే గ్రౌండ్లో మ్యాచ్లు ఆడారు. వాళ్ళని అనుకున్న పిచ్ కండిషన్స్ ఇవన్నీ. అయితే ఈ గ్రౌండ్లో ఎక్కువ బౌన్స్ ఉండదంట. మరి బౌన్స్ ఉండదంటే ఫాస్ట్ బౌలర్ అవసరమా? సో అందుకని 50-50 ఈ మ్యాచ్ కూడా ఆడతాడా లేదా తెలియదు మనకి. ఒకవేళ అదే బౌన్సీ ట్రాక్ ఉంటే డెఫినెట్లీ ఆడతాడు. మీకు గ్యారంటీ ఇంకో విషయం ఇస్తా. పూణేలో, ముంబైలో లాస్ట్ 2 T20s ఇక్కడ మాత్రం రాసి పెట్టుకోండి, ఆడతాడు మొహమ్మద్ షమి. కానీ ఈ రాజ్కోట్ పిచ్లో మాత్రం ఇంకా 50-50. ఒకవేళ వేరే కండిషన్స్ స్లైట్లీ వేరే సాయిల్ ఇచ్చి కొంచెం బౌన్సీ ఉంటే ఆడతాడు షమి, లేకపోతే మాత్రం కష్టం. ఈ మ్యాచ్ కూడా డౌట్ఫుల్ అనిపిస్తుంది. 50-50. ఇంగ్లాండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ T20 సిరీస్లో ఏంటో మీకు తెలుసా? వరుణ్ చక్రవర్తి. ఎస్, పవర్ ప్లేలో మంచి స్టార్ట్స్ వస్తున్నాయి ఇంగ్లాండ్కి.
ఒక మ్యాచ్ 60-2, ఇంకో మ్యాచ్ 50-2. కానీ ప్రాబ్లం వచ్చి పవర్ ప్లే తర్వాత ఎప్పుడైతే వరుణ్ వస్తున్నాడో చక్రం రివర్స్ జరుగుతుంది ఇంగ్లాండ్కి. ఎస్, ఆ ట్రాప్లో పడిపోతున్నారు. అయితే ఇది వెరీ సర్ప్రైజింగ్. హ్యారీ బ్రూక్, లివింగ్స్టన్ వీళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు ఈ కండిషన్స్లో. వరుణ్ చక్రవర్తిని ఇంతకుముందు ఆడారు కదా, వాళ్ళు సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు. ఒకవేళ మీకు నిజంగానే వరుణ్ చక్రవర్తిని కొట్టాలంటే దానికో లాజిక్ ఉంది. అదేంటి? వరుణ్ చక్రవర్తి వికెట్స్ ఎట్లా వస్తాయి? బాల్ పడి లోపలికి వస్తుంది, గూగ్లీ వేస్తాడు, బోల్డ్ ఎల్బిడబ్ల్యూ దొరుకుతాయి. ఆల్మోస్ట్ 60-70% వికెట్స్ అట్లానే వస్తాయి దానికి. అయితే వీళ్ళు బాల్ని కవర్స్ వైపు ఆడుతున్నారు, బాల్ ఏమో లోపలికి వస్తుంది. కవర్స్ వైపు ఆడితే ఎట్లా? బాల్ లోపలికి వస్తున్నప్పుడు విత్ ద స్పిన్ మిడ్ వికెట్ పైకి కొట్టాలి, లేకపోతే ఫీట్ యూజ్ చేసి బౌలర్ తలపై నుంచి కొట్టాలి. సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు ఇంగ్లాండ్, అది కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఈ మ్యాచ్ కూడా ఇట్లానే మిస్టేక్ చేస్తే మ్యాచ్ గెలుస్తాం చాలా కష్టం. వరుణ్ చక్రవర్తి చాలా యాక్యురేట్ వేస్తున్నాడు ఇప్పుడు. అట్లా అని చెప్పేసి 4 ఓవర్లు డిఫెన్స్ చేద్దామంటే కుదరదు, ఎందుకంటే అక్షర్ పటేల్ టైట్ వేస్తాడు, అక్కడ బిష్నాయ్ కూడా టైట్ వేస్తాడు. సో వీళ్ళకు స్పిన్ మాయాజాలంలో వీళ్ళకి ఎట్లా ఆడాలో అర్థం కావట్లే. వరుణ్ చక్రవర్తిని లాజిక్ యూజ్ చేసి కొట్టి రన్స్ కొడితేనే ఇంగ్లాండ్కి ఛాన్స్ ఉంది, లేదా ఈ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్. అయితే ఇప్పుడు మనం 2 టీమ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఇండియన్ టీం. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 చూడండి. మనకు తెలుసు నితీష్ కుమార్ రెడ్డి ఇంకా రింకు సింగ్ ఇద్దరు ఇంజురీస్. అయితే రింకు సింగ్ టీంలోనే ఉన్నాడు, కానీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఈజ్ అవుట్ ఆఫ్ ద సిరీస్. రింకు సింగ్ ఓన్లీ 2 మ్యాచ్లు మిస్ అవుతున్నాడు, సో ఈ మ్యాచ్ కూడా మిస్ అవుతాడు. అయితే ఈ ప్లేయింగ్ 11లోంచి నితీష్ కుమార్ రెడ్డి రిప్లేస్మెంట్ కింద శివం డుబే వచ్చాడు. అయితే శివం డుబేని ఈ మ్యాచ్ కంపల్సరీ ఆడిపోయాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ధ్రువ్ జురేల్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సైటింగ్ ప్లేయర్, లాంగ్ ఫార్మాట్కి మంచిగా ఉంటుంది. కానీ T20 ఫార్మాట్లో మీరు శివం డుబే ఇంకా ధ్రువ్ జురేల్ని కంపేర్ చేస్తే మాత్రం శివం డుబే ఈజ్ క్లాస్ అపార్ట్. లెఫ్ట్ హ్యాండర్, ఆ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు, అది కూడా లెఫ్ట్ హ్యాండర్. ఇంగ్లాండ్ దగ్గర లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, యూ క్యాన్ టేక్ దట్ చార్జ్, పెద్ద రన్స్ కొట్టచ్చు. సో శివం డుబే నా ప్లేయింగ్ 11లో అయితే డెఫినెట్లీ ఆడిపిస్తా. ఇంకొక చేంజ్ ఏమో ఇందాక మీకు చెప్పే పిచ్ బౌన్స్ గురించి. ఒకవేళ బౌన్స్ ఎక్కువ ఉంటే షమీ ఆడతాడు, మళ్ళీ లో బౌన్స్ ఉంటే మళ్ళీ బిష్నోయ్ ఆడతాడు. సో బిష్నోయ్ / షమీ. సో ఇది నా ఇండియన్ టీం కాంబినేషన్. ఇంకోవైపు ఇంగ్లాండ్, బహుశా ఇంగ్లాండ్ సేమ్ టీం ఆడిపించచ్చు, ఎక్సెప్ట్ ఒకవేళ జేకబ్ బెథెల్. లాస్ట్ మ్యాచ్ మీరు చూస్తే తను ఫ్లూ కారణం వల్ల మ్యాచ్ మిస్ అయింది తనకి. సో ఒకవేళ ఈజ్ ఫిట్ అండ్ ఫైన్, ప్రాక్టీస్ చేసి టోటల్లీ రికవర్ అయిపోతే, జనరల్లీ ఫ్లూ అంత త్వరగా రికవర్ అవ్వదు. ఒకవేళ రికవర్ అవుతే ఐ థింక్ హీ విల్ వాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ జేమీ స్మిత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. జేమీ స్మిత్ లాస్ట్ మ్యాచ్ తను కూడా మంచిగా ఆడాడు, కానీ జేకబ్ బెథెల్తో కంపేర్ చేస్తే హీఈస్ హైలీ రేటెడ్. మనకు తెలుసు, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి తెలుసు, ఆర్సీబీ టీంలో కూడా ఉన్నాడు ఇప్పుడు. ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ లెఫ్ట్ హ్యాండర్. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, కానీ ఫుల్లీ ఫిట్ అవుతే మాత్రం తను ప్లేయింగ్ 11లో వాకింగ్ చేస్తాడు. సో దిస్ ఆర్ ద కాంబినేషన్స్ ఆఫ్ బోత్ ప్లేయింగ్ 11s. ఇప్పుడు మీ ఫేవరెట్ సెక్షన్ ఆఫ్ ద వీడియో, నాకు తెలుసు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. అయితే మీరు నోటీస్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ ఇండియా గెలిచింది, సెకండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఇంగ్లాండ్కి ఛాన్స్ ఉందనిపిస్తుంది. అంటే మొత్తం మరీ వన్ సైడ్ కాదు, 51% ఇంగ్లాండ్ అనిపిస్తుంది. ఒకవేళ కొంచెం వికెట్ ఫ్లాట్ ఉందా, ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలవచ్చు. స్పిన్ అవుతే మళ్ళీ ఇండియాకి ఛాన్స్ ఉంటుంది. అయితే మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ గెలుస్తేనే మంచిది కదా, లేకపోతే చూడండి సిరీస్ ఇండియా గెలిచిపోతుంది, మిగతా 2 మ్యాచ్లు మజారావు, డెడ్ రబ్బర్ అయిపోతాయి. సో సిరీస్ కూడా మంచిది, మీకు కూడా మనసులో ఇదే ఉంది కదా. నాకు హోప్ ఫర్ ద బెస్ట్, లెట్ ద బెస్ట్ టీమ్ విన్. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ 51% టువర్డ్స్ ఇంగ్లాండ్. మరి మీరేమంటారు కింద కమెంట్స్లో నింపేయండి. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇంగ్లాండ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఈ మ్యాచ్ గెలుస్తానికి, అది కమెంట్ చేయండి కింద. ఇండియా అయితే ఎటు గెలుస్తున్నారు మ్యాచ్లు, మన హోమ్ కండిషన్స్, కానీ ఇంగ్లాండ్ ఇది కౌంటర్ చేసి ఎట్లా గెలవాలో కింద కమెంట్స్లో తెలియజేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతున్నా. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ సిరీస్ చాలా ఎక్సైటింగ్ అవుతుంది. మళ్ళా మనము ఈ మ్యాచ్ రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.